దేశంలో చాలా కాలంగా ఉద్యోగం చేసుకోవడం అనే భావనే అత్యంత భద్రమైన దారి అని భావించేవారు. పెద్దలు ఎప్పుడు ఒక ఉద్యోగం చేసుకో, జీవితం సుఖంగా ఉంటుందని చెప్పేవారు. వ్యాపారంలో స్థిరత్వం ఉండదని, ప్రమాదమని, అందులో భవిష్యత్తు ఉండదని దృష్టితో చూసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. ఈ మార్పుకు ప్రధాన కారణమే షార్క్ ట్యాంక్ ఇండియా. ఈ షో ప్రారంభమైనప్పటి నుండి దేశమంతటా వ్యాపారంపై ఆసక్తి పెరిగింది. యువత వ్యాపారం అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు. అమెరికాలో ఎంతో విజయవంతమైన షో షార్క్ ట్యాంక్ ని చూసి షార్క్ ట్యాంక్ ఇండియా అనేది రూపుదిద్దుకుంది. ఇందులో వ్యాపార ఆలోచనలు ఉన్న వ్యక్తులు తమ ఐడియాలను పెట్టుబడిదారుల ముందు ప్రజెంట్ చేస్తారు. వారు బిజినెస్ లో పెట్టుబడి కోరుతారు, ఇంకా మార్కెటింగ్ మరియు వివిధ అంశాలపై చర్చిస్తారు. ఇది కేవలం టీవీ షో కాదని ప్రతి ఇంట్లో వ్యాపారంపై చర్చలు జరిగేలా చేసింది. ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర వాల్యుయేషన్, రెవెన్యూ, ప్రాఫిట్ మార్జిన్ అనే పదాలు వినిపించడం సాధారణమైంది. ఈ షో ప్రారంభమైన తర్వాత యువత తమ కలలను వ్యాపార రూపంలో ఆవిష్కరించేందుకు ముందుకు వస్తున్నారు. వారు తమ ఆలోచనలకు విలువ ఉందని నమ్ముతున్నారు. ఇప్పుడు ఒక స్కూల్ స్టూడెంట్ కూడా స్టార్టప్ గురించి ఆలోచిస్తున్నాడు. యువతకే కాదు, తల్లిదండ్రులు కూడా వ్యాపారాన్ని ఓ మంచి కెరీర్ ఆప్షన్ గా చూస్తున్నారు. ఈ మార్పు ఈ తరానికి ఆశను, ఆత్మవిశ్వాసాన్ని తీసుకువచ్చింది. ఇది నిజమైన బిజినెస్ మైండ్ సెట్ రివల్యూషన్. ముందు బిజినెస్ అంటే బహుశా ముంబై, బెంగళూరు, ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో మాత్రమే జరుగుతుందని అనుకునేవారు. ఇప్పుడు ఒక చిన్న ఊరు నుంచి వచ్చిన యువతి కూడా తమ హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ తో షార్కుల ముందు నిలుస్తున్నారు. షోలో అనేక స్టార్టప్లు చిన్న గ్రామాల నుంచి వచ్చాయి. ఇది టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో ఉన్న ప్రతిభను ప్రపంచానికి చూపించగలుగుతుంది. ఇప్పుడు స్మాల్ టౌన్ కూడా స్టార్టప్ హబ్బులుగా మారిపోతున్నాయి. ఈ షో ద్వారా ఎంతో మంది మహిళలు తమ బిజినెస్ ఐడియాలను ప్రదర్శించడానికి తెరపైకి వచ్చారు. వారు గృహిణిగా మాత్రమే కాకుండా విజనరీ ఎంటర్ప్రెన్యూర్స్ గా పరిణామం చెందుతున్నారు. ఫుడ్ సెక్టర్ నుంచి స్కిన్ కేర్, క్లీనింగ్ ప్రొడక్ట్స్ మరియు మొదలైన రంగాల్లో మహిళలు తమ స్టార్టప్లను చాలా బాగా నడుపుతున్నారు. ఈ కథలు భారతదేశంలో మహిళలకు నూతనంగా ఆశనిచ్చాయి. మీరు చేయగలరు, మీ కలలను సాధించగలరు అనే సందేశాన్ని అందించాయి. గతంలో వ్యాపారం అంటే చాలా మందికి నెగిటివ్ భావన ఉండేది. బిజినెస్ లోకి వెళ్తే సేఫ్ కాదు, ఏదైనా ఉద్యోగం చేసుకునే మాటలు ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు వ్యాపారం చేసేవారు గౌరవాన్ని పొందుతున్నారు. యువత తమ పేరుతో ఒక బ్రాండ్ స్థాపించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఈ మార్పు వల్ల యువత తమ సొంత బ్రాండ్లను కలగా మాత్రమే కాకుండా ఒక లక్ష్యంగా భావిస్తున్నారు. షార్క్ ట్యాంక్ ఇండియా అనేది ఒక ప్రాక్టికల్ షో. ఇందులో డ్రీమ్స్ ఉన్న వాళ్ళకి, ఐడియాస్ ఉన్న వాళ్ళకి, రియాలిటీలో ఎలా పనిచేయాలో తెలియని వాళ్ళకి ఒక స్కూల్ లాంటిది. ఒక వ్యాపారం ఎలా ఉండాలి, బిజినెస్ మోడల్ ని ఎలా ప్లాన్ చేయాలి, మార్కెట్ ను ఎలా అర్థం చేసుకోవాలనే బేసిక్స్ ఇందులోనే తెలుస్తాయి. ఇది కేవలం గ్లామర్ షో కాదని, వ్యాపార విద్యను అందించే ఓ బలమైన ప్లాట్ఫామ్ అని నిరూపించుకుంది. ఇప్పుడు విద్యార్థులు ఉద్యోగాల కోసం మాత్రమే చదవటం మానేశారు. వారు కూడా వ్యాపారం చేసే దిశగా ఆలోచిస్తున్నారు. పాఠశాలలు, కాలేజీలు బిజినెస్ క్లబ్లను, స్టార్టప్ సెల్లను ఎంకరేజ్ చేస్తున్నాయి. వారు తమ ప్రాజెక్టులను బిజినెస్ ఐడియాలుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది దేశ భవిష్యత్తు కోసం ఎంతో అవసరమైన పరిణామం. షార్క్ ట్యాంక్ ద్వారా పాపులర్ అయిన కొన్ని బ్రాండ్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాయి. స్కిప్పీ ఐస్ పాప్స్, జాఫ్ స్పైసెస్, ట్యాగ్ చిప్స్ లాంటి కంపెనీలు దేశవ్యాప్తంగా అమ్మకాలు పెంచుకున్నాయి. ఇవన్నీ సామాన్య వ్యాపారాలు. కానీ ఒక మంచి ఐడియా, కష్టపడే టీం, సరైన షోల ప్రదర్శన వల్ల వాటి స్థాయి పెరిగింది. వీటి విజయం చూసి ఇంకెంతో మంది తమ కళ్ళను ప్రారంభించడానికి స్ఫూర్తిని పొందుతున్నారు. షార్క్ ట్యాంక్ ఇండియా అనేది టీవీ షో మాత్రమే కాదు, ఇది ఓ ఉద్యమం. ఇది భారతదేశ యువతకు కొత్త ఆలోచనలు, కొత్త లక్ష్యాలు, కొత్త మార్గాలు చూపింది. ఇది ఒక బిజినెస్ కల్చర్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో ఇది మరింత గొప్ప మార్పులకు కారణమవుతుంది. ప్రతి ఒక్కరూ ఒక ఐడియాతో ముందుకు రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు దేశం రెడీగా ఉంది, కలలు నెరవేర్చే వేదికగా మారింది.